heart attacks, lung disorders, and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, keni, zarda, etc., or their promotion in any manner. ప్రియా మెసేజ్ లేదురా, 3 days అవుతుంది. సారీరా, ఆ రోజు నిన్ను ఆలోచించకుండా కొట్టాను. ప్రియా మెసేజ్ సడన్ గా నీ మొబైల్లో చూసేసరికి వదిలేరా. బట్ ప్రియాకి ప్రపోజ్ చేసావా? లేదురా. ఫస్ట్ తను ఎవరినన్నా లవ్ చేస్తుందో కానీ లేదంటే తర్వాత నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. సరేరా. ప్రియా ఫోన్ చేసిందిరా, ఈ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేదన్నా. ముందు మాట్లాడరా. హలో ప్రియా, ఎలా ఉన్నావు? చాలా రోజులు కాల్ చేశా. జగన్ ఉన్నాడా? ఉన్నాడు. వాడికి ఫోన్ ఇవ్వు. ఇస్తున్నా. హలో, ఏంటి వీడికి కాల్ చేసావు? నా మొబైల్ చేయొచ్చుగా. ఈ మొబైల్ నాట్ రీచబుల్. సరే చెప్పు. నేను చెప్పింది ఏం చేసావు? ఇప్పుడు వాడున్నాడు, తర్వాత మాట్లాడితే బాయ్. ఈ మొబైల్ ఏమైందిరా? నాట్ రీచబుల్ అంట. చూడరా, గుండెల్లో తన ఊహలు, కోరికలు, ప్రేమ పెట్టుకుని బతుకుతున్నా. తను ఎప్పుడు కాల్ చేస్తున్నా, తను ఎప్పుడు మెసేజ్ చేస్తున్నా, తనని చూడాలని తన కోసం ఆరాట పడుతున్నా. కాల్ చేసి బాగున్నావని చెప్పడానికి ఎందుకు? ఈ అమ్మాయిలు నిజంగా ప్రేమించే అబ్బాయిలంటే ఎప్పుడు చులకనేరా. అదేం లేదురా, వెళ్దాం. నేను రాను, నువ్వు వెళ్ళరా. చెప్తే వినరా, రా పోదాం. ప్లీజ్ రా, నన్ను ఒంటరిగా ఉండు నువ్వు. రే జగన్, ప్రియా ఫోన్ చేసింది, నేను అడిగింది. మాట్లాడాను రా. రే, ప్రియా వల్ల నీకు పవన్ కి గొడవ వచ్చిందంట కదా, అసలు ఎవరి ప్రియా? ప్రియా నాకు ఫ్రెండ్ రా, పవన్ కి పరిచయం చేయించా.
వాడిప్పుడు తనని లవ్ చేస్తున్నాడు. ఎక్కడ నేను లవ్ చేశానని నాతో గొడవ పడ్డాడు. ఏమైందిరా పవన్? చూడండి సార్ మన సూపర్ స్టార్ హలో ప్రియా, వస్తున్నా. రే ప్రియా గుర్తొస్తుందిరా. చూసి చాలా రోజులు అవుతుంది. ఎక్కడ్రా ఈ జగన్ గాడు? అదిగో వస్తున్నాడు చూడు. రే ఎక్కడికి వెళ్ళావురా? ప్రియాని చూడాలని ఉంది, వెళ్దాం పదరా. అరే వాచ్ బాగుంది, ఎక్కడ కొన్నావురా? అది ప్రియా ఇచ్చిందిరా. ప్రియా ఇచ్చిందా? సైలెంట్ ఉండరా. అదేం లేదు పవన్, నీకే ఇచ్చింది. ప్రియా ఇచ్చిందా? చాలా బాగుంది కదరా. ప్రియా నన్ను లవ్ చేస్తుంది కదా? ఏమోరా, ఒకసారి ప్రపోజ్ చేసి చూడు. ప్రపోజ్ చేయడానికి ఒక్క క్షణం చాలరా. తను రిజెక్ట్ చేస్తే మర్చిపోవడానికి నాకు ఈ జన్మ సరిపోదు. ప్రియా, ఈ ప్రపంచంలో నాకన్నా గొప్పగా నిన్ను ఎవరూ ప్రేమించలేరు. నా లైఫ్లో లోటు ఉంది అంటే అది నువ్వే. ప్రియా చెప్తే విను, నాకు కాల్ చేయకు. పవన్కి తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎప్పటికీ మనం కలవం, నీకెన్నోసార్లు చెప్పాను. చెప్పాలి ప్రియా, ఇంకా చాలా చెప్పాలి నీకు. రే పవన్, జగన్ నిన్ను మోసం చేస్తున్నారా? ఫ్రెండ్ అని చెప్పి ప్రియాని లవ్ చేస్తున్నారు. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? రా కావాలంటే చూపిస్తా. చా, ఎంత నమ్మినారా వాణ్ణి? ఇంత మోసం చేస్తాడనుకోలేదు. పద వెళ్దాం. ఏదో మెసేజ్ వచ్చినట్టుందిరా. ఓపెన్ చేయకు. ప్రియా ఏంట్రా నీకు మెసేజ్ చేసింది? కంపల్సరీ లవ్ చేస్తున్నావా ఏంటి? తర్వాత మాట్లాడితే బాయ్. వస్తున్నా. అదిగో చూడు పవన్. రే జగన్, నేను తర్వాత మాట్లాడతా. బాయ్ బాయ్. పవన్ ఇప్పుడు వచ్చావు? ఎవరితో మాట్లాడుతున్నావురా? అది ప్రియాతో పవన్. చా, ఎంత నమ్మినారా నిన్ను? ప్రియాని ఎంతగా లవ్ చేశానో నీకే తెలుసు. ఎలా ప్రేమించాలనిపించిందిరా? ఒక్కసారైనా చెప్పావా ప్రియా నీది కాదురా నాది అని?
ఫ్రెండ్షిప్ కున్న మీనింగ్ తీసేసావు కదరా. అనురా అను, ఎన్ని అంటావో అను. కొట్టాలనిపిస్తే కొట్టు, కానీ చెప్పేది విను. ప్రియా నన్ను లవ్ చేసింది. కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు తన మీద ఫీలింగ్స్ లేవు. నీకంటే తనకు ప్రేమించే అబ్బాయి ఎవడు దొరకడు. నువ్వు తన కోసం ఏమైనా చేస్తావు, కానీ నేను చేయలేను. ప్రియా నాకు కాల్ చేసిన దానికే బాధపడుతున్నావే. కానీ నేను చాలాసార్లు చెప్పా తనకు, నాకు కాల్ చేయకు, వాడు చూస్తే హర్ట్ అవుతాడు అని. ఆ రోజు వాచ్ నాకు మాత్రమే గిఫ్ట్ ఇచ్చింది, కానీ నేను నీకు కూడా తీసుకొచ్చా. ఎందుకు? నువ్వు బాధపడతావని. చాలాసార్లు కన్విన్స్ చేయడానికి ట్రై చేశా. ఇప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? పవన్ పిచ్చోడు, వాడికి నువ్వంటే ప్రాణం, నువ్వు లేకుండా నేను ఉండగలను, కానీ వాడు ఉండలేడు. వాడి ప్రేమను అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. నా సెల్లో చిన్న మెసేజ్ చూడంగానే తట్టుకోలేకపోయావే. నేను తను లవర్స్ అంటే బతుకుతావా? అందుకే ఆ రోజు నేనే చనిపోవాలనుకున్నా, నువ్వే కాపాడావు. ఎందుకు కాపాడావు? ఈ రోజు నువ్వు హ్యాపీగా ఉండేవాడు కదా. రే సారీ రా. పోరా, ఫ్రెండ్షిప్ వాల్యూ నాకు తెలియదా? ప్రేమలో ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేయాలి. పిల్లల ప్రేమ కోసం తల్లిదండ్రులు వారి ఈగోసం సాక్రిఫైస్ చేయాలి. నా ఫ్రెండ్ కోసం నా ప్రేమను నేను సాక్రిఫైస్ చేయాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి జీవికి లవర్ ఉంటుంది, కానీ స్నేహితుడు ఉండడు. ఒక మనిషికి మాత్రమే స్నేహితుడు ఉండేది. అందుకే నేను ప్రేమ కన్నా స్నేహానికే విలువనిస్తాను. వెళ్ళరా, ఏదైతే